చాలా కీలకమైనటువంటి ఘటనలకు అడుగు పెడతా ఉన్నాం. అలు పెరుగని జీవితం ఆయనది. 5 దశాబ్దాలుగా అలసిపోని రాజకీయ ప్రయాణం. నిత్య స్వాప్నికుడు, అద్భుతాలు సృష్టించే శ్రామికుడు. కపటం తెలియని రాజనీతి, ఎల్లలు దాటిన ఖ్యాతి ఆయన సొంతం. పసుపు సైన్యం ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ మహత్తర క్షణం రానే వచ్చేసింది. సంక్షోభాలను సైతం సంకల్పంతో జయించిన అపర చాణక్యుడు, తెలుగు జాతిని ప్రపంచ పటంలో అగ్రభాగాన నిలిపిన యుగపురుషుడు, కంచుకోటల్లాంటి అడ్డంకులను బద్దలు కొట్టుకుంటూ అణిచివేతలపై ఉప్పెనలా ఎగిసిపడి రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రజానాయకుడు, అరాచక శక్తుల చీకట్లను చీల్చుకుంటూ చారిత్రాత్మక విజయంతో కూటమి ప్రభుత్వ సారథిగా, మన నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి రథసారథిగా బాధ్యతలు చేపట్టిన ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి, మన గుండె చప్పుడు, మన అధినేత. రాష్ట్రం నలుమూలల నుండి స్క్రీన్లపై వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి, మనలో సరికొత్త పోరాట స్ఫూర్తిని రగిలించడానికి తెలుగు జాతి ఆత్మగౌరవ శిఖరం మన ప్రియతమ నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహానాడు వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తూ దిశానిర్దేశం చేయాల్సిందిగా కోరుతున్నాం. వి వెల్కమ్ సార్. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. చూడు, టైమర్ కూడా పెట్టి, టైమర్ అక్కడ పెట్టి 45 minutes. ఓకే. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం మహానాడు పండగ సందర్భంగా వేదిక పైనున్న పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు, పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే, దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని
44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ల ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, నందం సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మనం ఈ అధికారాన్ని సాధించుకున్నాం. ఎవడు ఎదురొచ్చినా మీసం మెలివేసి నిలబడే ధైర్యం మన కార్యకర్తలు.